ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పోలీస్ అవుదామన్న అతడి కలలుగానే మిగిలిపోయాయి. మణుగూరు నుంచి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి పాడెం కార్తిక్ అనే ఒక 16 సంవత్సరాల బాలుడు యువకుడు తను ఆర్మీలో చేరాలి, ఎలాగైనా పోలీసు కావాలనే ఒక ఉద్దేశంతో మహిబాద్లో ఒక శిక్షణ కేంద్రానికి డివి నాయక్ ఒక శిక్షణ కేంద్రానికి మహిబాద్లో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి శిక్షణ కేంద్రానికి సుమారు ఒక 3 నెలల క్రితం వచ్చాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తను కోచింగ్ తీసుకుంటుండగా గత రాత్రి నిన్న 7-7:30 ఆ ప్రాంతంలో అందరు కూడా తన తోటి మిత్రులు కూడా ఇక్కడ గ్రౌండ్లో అంటే సంబంధించిన ఈవెంట్స్ చేస్తున్న క్రమంలో బయటికి వెళ్ళి అంటే టాయిలెట్కి వెళ్ళి వస్తా అని చెప్పేసి ఇక్కడి ముందున్నటువంటి అకాడమిక్ పైన ఉన్నటువంటి టాయిలెట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన క్రమంలో అక్కడ నిన్న వర్షం పడుతుంది, లైట్గా చిరు జలుగుడు వస్తున్నవి. అక్కడ వర్షం పడుతున్న నేపథ్యంలో అక్కడ టవల్ ఉందో దాన్ని బయట ఆరేసే క్రమంలో అతనికి విద్యుత్ షాక్ అంటే 11K విద్యుత్ షాక్ అంటే వైర్కి అంటుకొని తగిలి కరెంట్ షాక్తో మృతి చెందడం తెలుస్తుంది. ఎమ్మటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అతన్ని హుటాహుటిన మహిబాద్లో ఉన్నటువంటి జనరల్ ఆసుపత్రి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడు. ఈ కేసు నమోదు చేసుకున్నటువంటి మహిబాద్ పోలీసులు కూడా రాత్రి కూడా ఇక్కడికి ఏదైతే డివి నాయక్ సంబంధించినటువంటి శిక్షణా కేంద్రానికి వచ్చి కూడా ఇక్కడ వాళ్ళు పూర్తిగా విచారణ చేపడుతున్నారు. సాయంత్రం నైట్ కూడా సిఐ దేవేందర్ తన బృందంతో ఇక్కడ వచ్చి పోలీసుల బృందంతో వచ్చి మొత్తం తనిఖీలు చేశారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నట్టు అకాడమీ ముందే ఉన్నటువంటి ఒక చిన్న గ్రౌండ్ లో కూడా ఇక్కడికి చెట్టుకి సంబంధించి ఇక్కడ మన విజువల్స్ చూసుకొచ్చి చెట్టుకి తాళ్ళు కూడా వేలాది తీసేసుకొని ఇక్కడనే పిల్లలకి శిక్షణ ఇస్తుంటాడు. అంటే ఆర్మీ శిక్షణ ఏ విధంగా ఉంటుందో దాన్ని వాళ్ళకి చూపించుకుంటూ ఒక టైల్ కూడా పెట్టేసి వాళ్ళకి రన్నింగ్ అని అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది ప్లే గ్రౌండ్ కూడా కాదు, ఇది సంబంధించినటువంటి వాహనాలు నిలిపే స్థలం, ఇది పార్కింగ్ స్థలంగా ఉపయోగిస్తారు. యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే అసలు ఈ అకాడమీకి సరైన పర్మిషన్లు కూడా లేవు, అసలు గ్రౌండ్ లేదు, దాని లోపల ఉండడానికి హాస్టల్ వసతి లేదు అని చాలా రూమ్లు చిన్నగా ఉందని చెప్పేసి విద్యార్థులు కూడా చాలా మంది ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా చేస్తుంది. అంటే దీనికి అంటే ఏదైతే అకాడమీ ఉందనుకుంటే ఆ అకాడమీకి సరైన సౌకర్యాలు ఉండాలి, గ్రౌండ్ ఉండాలి, వాటికి రూమ్స్ ఉండాలి, పిల్లలకి ఏ అసౌకర్యాలు కలగకుండా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినాడని చెప్పేసి డివి నాయక్ అకాడమీ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకి చూసుకోవచ్చు. విజువల్స్ లో పైన ఏతుందో పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ లో పైన ఒక తీగ దానికి పక్క జరుపుకొని కూడా అక్కడ చెయ్యి కాలింది, దానికి తీవ్ర గాయాలేదని కింద పడడంతో వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రి తీసుకుపోయి తెలుస్తుంది. అసలు రాత్రి ఏం జరిగిందని ఇక్కడ ఉన్న స్థానిక అడిగి చేస్తే ప్రయత్నం చేద్దాం. భయ్యా క్యా హుआ రాత్రి ఏం జరిగింది? ఇక్కడ ऊपर में तार पकड़ा आदमी कौन शादी विनायक का टाइम कितने बजे? नाइट 8 बजे को 8 बजे అంటే ఆసుపత్రికి వెళ్ళి తీసుకుపోయారు. डी विनायक सारे పట్టుకోపోయారు. తీసుకుపోయాడా? మళ్ళీ అక్కడ నుంచి హాస్పిటల్ చేయడం మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. సంవత్సరం ఉంది ఆయనకి? అది తెలియదు. ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్ ఇట్లా పిల్లలు ఇక్కడ? ఒక 10 మంది ఉన్నాయి. 10 మంది ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఇక్కడ వస్తుంటారా? ఏం చేస్తుంటారు అక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? ట్రైనింగ్ చెప్తాను. ట్రైనింగ్ ఏం ట్రైనింగ్? ఈ ఆర్మీ ట్రైనింగ్, పోలీస్ ట్రైనింగ్ అని ట్రైనింగ్ చెప్తాను. మరి అబ్బాయి చనిపోయిన తెలుస్తుంది, మరి ఇక్కడ కూడా మొత్తం పోలీసులు వచ్చారు నిన్న ఏమన్నా? నైట్ పూట రాలే, పొద్దుగాల వచ్చింది. 8 గంటల ప్రాంతంలో విద్యుత్ షాక్ గురై కింద పడిపోతే తన వెంబడి హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్తున్నారు. హాస్పిటల్లో కూడా అతన్ని ఒక హాస్పిటల్లో ఉంచి అతన్ని అక్కడి నుంచి అనాథ శవంలో అక్కడ పడేసి వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు. కనీసం ఎవరు కూడా రాలేదు. కనీసం పేరెంట్స్ సమాచారం ఇచ్చాడో లేకుండా తెలియదు. ఇప్పటికీ పోస్ట్ మార్టం కి సంబంధించినటువంటి మార్చిలో ఏదైతే కార్తిక్ మృతదేహం మార్చిలోనే ఉంది. ఇప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి తీసుకెళ్ళడానికి కూడా అడిగి ఉందని తెలుస్తుంది. మొత్తం పోలీసులు మొత్తం కేసు విచారణ చేపడుతున్నారు. ఏ విధంగా జరిగిందని చెప్పి మొత్తానికైతే అబ్స్కాన్ లో ఉన్నాడు. మొత్తానికి డివి నాయక్ సంబంధించినటువంటి యజమాని. మనకి పూర్తి వివరాలు కూడా పేరెంట్స్ వచ్చి మళ్ళీ ఏం జరిగిందో తెలిస్తే మాత్రం మనకి పూర్తి వివరాలు తెలిసే ప్రయత్నం చేద్దాం మనం. డివి నాయక్ అకాడమీలో విద్యుత్ షాక్ కి గురై ఒక కార్తిక్ అనే ఒకడు మృతి చెందాడు. అంటే ఆ బాడీని రాత్రికి తను డివి నాయక్ ఆయన యజమాని టీచర్ అయితే ఉన్నారో అతన్ని మహిబాద్ తరలించి అక్కడ పోస్ట్ మార్టం తరలించారు. అక్కడికి పోస్ట్ మార్టంకి బాడీ ఇక్కడ పెట్టేసి తను అబ్స్కాండింగ్ అయిపోయాడు. విషయం తెలుసుకున్న మణుగూరు వాళ్ళ తల్లిదండ్రులు కూడా డౌట్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. రాత్రి నుంచి ఏం జరిగిందని తల్లి ఉన్నది వాళ్ళు అడిగి తెలుసుకుందాం.
అమ్మా ఏం జరిగిందమ్మా అసలు ఇప్పుడు మీకు ఈ విషయం తెలుస్తుందమ్మా? ఏమండి మనుగురు వచ్చారండి వాళ్ళు. మనుగురు వచ్చి మా బాబు మేము స్కూల్ తరఫున వచ్చారండి. వాళ్ళు వచ్చి మాట్లాడారంట. ఆ రోజు మా బాబు స్కూల్కి వెళ్ళలేదండి. ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళు పేపర్లు ఇచ్చారంట, పాంప్లెట్స్ ఇచ్చారంట. తీసుకొచ్చారు, ఫ్రెండ్స్ దగ్గర చూశాడు. మరి మేము ఎప్పుడు రావాలి సార్ అంటే పలానా రోజు రండి అబ్బాయి అంటే బ్లడ్ టెస్ట్ కి బురగంపాడు వెళ్ళారండి. 1000 రూపాయలు కట్టారు. బురగంపాడులో బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు 5గురు వీళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళ పేరెంట్స్ వద్దురా తర్వాత చూద్దాం మేము, ఇప్పుడు వద్దురా నాన్న 1.5 లక్షలు అడిగాడండి ఫీజు సంవత్సరానికి. ఎంట్రో సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు ఉంటుంది, 3 లక్షలు అవుతాయి అన్నారు. ఆయన మా కార్తీక్ బాబు ఏం చేశాడు, నేను ఆర్మీకి వెళ్తానమ్మా, నాకున్న పరిస్థితి నేను ఆర్మీకి వెళ్ళాలి, వెళ్తానమ్మా, నేను కొడతానమ్మా జాబ్ అన్నాడు. సార్ నీ ఇష్టం నాన్న అన్నాను. అన్నగారు నాకు పక్కన భయం ఉండి అన్నాను, నాన్న వద్దు, నా లోకల్ ఏ కానిస్టేబుల్ కూడా ట్రై చేయనా, వద్దు నువ్వు ఆర్మీ వద్దు ఏం వద్దంటే లేదమ్మా చూస్తా కానిస్టేబుల్ కుదిరే కానిస్టేబుల్ ఆర్మీ అంటే అంత ఇష్టం ఇష్టం అండి. వాడి హైట్ ఇప్పుడు ఎంత ఉన్నాడో మీరు ఫోటోలో చూసారు కదా, వాడి హైట్, వాడి పర్సనాలిటీ, వాడు నేను ఆర్మీకి వెళ్తే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాను, నేను ఆర్మీకి వెళ్ళాలి. అమ్మ నువ్వు నాకు 10 ఏళ్ల తర్వాత పుట్టాడండి ఒక్కగానొక్క కొడుకు, ఒక పాప ఒక బాబునండి. 10 ఏళ్ల తర్వాత పుట్టే కొడుకు ఎన్నో నోవులు వస్తే వద్దు కొడక నాన్న, మా ఆయనకి ఆరోగ్యం బాగుందండి, మా ఆయన గారి పెరాలసిస్ వచ్చిందండి, ఏడుస్తా ఉంటే అప్పుడు 10,000 పట్టుకుని మాకు వచ్చిన పెన్షన్ 13,000 అండి. 10,000 అక్షరాల పట్టుకుని వచ్చి ఆడికి ఇచ్చి నా కొడుకు జాగ్రత్త, నా కొడుకు నా ప్రాణం అని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చానండి. సరే 15 రోజులు బాగానే చూసుకున్నాండి. వచ్చాడు ఫస్ట్ సారి 15 రోజులకి. ఎందుకు వచ్చాయండి అది ఏం చేస్తున్నావు కొడక, నేను ఒక రోజు బాధపడ్డంతో చేయకుండా నైట్ బయలుదేరి సార్ తోటి చెప్పేసి వచ్చేసాడు. వచ్చి సర్ప్రైజ్ అమ్మా అన్నాడు. అరే అలా భయపెట్టేవేంట్రా కొడక, మరి చెప్పకుండా అలా వస్తా నైట్ చెప్పాలి కదా అంటే సరేనమ్మా అన్నాడు. అయిపోయింది. మళ్ళీ 2వ సారి వచ్చాడండి. ఇక్కడ ఉన్నాడు. అమ్మ వాళ్ళందరూ మా సారు మా ఫ్రెండ్స్ అంతా మంచోళ్ళు, అమ్మ వచ్చిన వాళ్ళు అంటే వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉండట్లేదు. 10,000 రూపాయలకి అతనికి ఏం వస్తాయి, 5,000 మా ఫుడ్ అవుతుంది, బట్టలకి ఇవి అవుతున్నాయని వీడే బాధపడ్డాడు సార్ గురించి. నాన్న మరి అలాంటిది ఎందుకు నాన్న, ఆయనకంటే ఆయనకి ఇంట్రెస్ట్ అంట, అమ్మ నాలాగే ఇష్టం అంట అన్నాడు. సరేలే మరి కానీ ఈ 4 రోజులే కదా చూద్దాంలే తర్వాత అంటే అమ్మ కాలేజీ పెడుతున్నాడు మా సార్. అదేంటి కాలేజీ పెట్టిన ఇంత క్రితం ఉంది, 1.5 లక్షలు ఫీజు అని చెప్పాడు కదా కొడక. లేదు హైదరాబాద్ కాలేజీ వేరేటోళ్ళదంట, ఈయన అప్పుడప్పుడు ఈయన దగ్గరికి కొత్తారంట, కొందరు పిల్లలు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తా అంట అక్కడికి అన్నాడు. సరే నాన్న హైదరాబాద్ కాలేజీలో చేరి, నా కూతురు హైదరాబాద్ లో జాబ్ చేస్తుందండి, హక్కు ఉంటది నాన్న, నువ్వు హైదరాబాద్ లోనే చేరు కొడక, వద్దులే ఇక్కడ ఎక్కడ అన్నాను. అన్న తర్వాత మా అమ్మాయి చూసి ఏమందంటే వరంగల్లో ఉందమ్మ కాలేజీ, అది బాగుందమ్మ చూద్దాం, అక్కడ ఇక్కడ ఏది బాగుంటే అది మనం వెళ్ళి చూసి వచ్చి చేరుతాం కొడక, నువ్వు తమ్ముడా నువ్వు అయితే వెళ్ళొద్దు, నేను వచ్చి చేర్పిస్తాను అమ్మ, నేను వచ్చి నువ్వు వెళ్ళొద్దు అంటే ఈ 10 రోజులు నిన్న ఫోన్ చేశారండి, మొన్న ఫోన్ చేసి ఏమన్నారు, ప్లీజ్ ఆంటీ వాడిని తీసుకెళ్ళొద్దు ఆంటీ వద్దు ఆంటీ వండి ఆంటీ అని బ్రతిమలాడారు. అరే వాడు కాలు నొప్పి వస్తుందంట, కాలు బెనికిందంట, వద్దు ఉంచాను రా అన్నాను నేను. లేదంటే మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అంటే హాస్పిటల్ తీసుకెళ్ళి మరి ఎక్స్రే జరిగిన విషయం మీకు ఎవరు చెప్పారమ్మా జరిగిందని? నిన్న రాత్రి 8ంటికి ఫోన్ చేసి మీ బాబుకి కరెంట్ షాక్ కొట్టింది అన్నాడు. అదేంటంటే మా బాబు కరెంట్ షాక్ కొట్టుడు, కరెంట్ పని కాదు కదా నేను పంపించింది, ఎక్సర్సైజ్ చేయడానికి ఫిట్నెస్ కోసం నేను పంపించాయని. అదేంటండి కరెంట్ షాక్ కొట్టడానికి వాడు ఏ కరెంట్ పని చేయడానికి వెళ్ళాడు, చెప్పండి సార్ మీరు అలా అనకండి, వాడికి ఎలాగొంది పరిస్థితి, ఉందా లేపేశారా నన్ను ఇలాగేనండి. లేదండి బాగానే ఉన్నాడు, కొంచెం సీరియస్ అంటున్నారు కానీ ఓకే అన్నాడు. సరేలే అనేసి అన్న తర్వాత మళ్ళీ తర్వాత ఫోన్ చేశానండి, ఎలాగొంది నా కొడుకును ఒకసారి చూపినాను. వీడియో కాల్లో పెట్టి ఫోను 5గురు ఉన్నారండి బాబు చుట్టూ, నర్సులు డాక్టర్లు గ్లూకోజీలు పెడతా ఆక్సిజన్ పెడతా ఉన్నారు. ఇంకోటి కొంచెం సీరియస్ ఉంది, బాగానే ఉంది బాబు, నన్ను నిలబడినట్లేదు అనేసి బయటకు వచ్చేసి ఫోన్ స్విచ్ ఆపేసాడండి. ఇక మేము ఫోన్ చేసి తెల్లారులు ఇప్పుడు కూడా చేస్తాం, ఫోన్ ఆనలేదు. పిల్లలు వచ్చి అక్కడ అంటే ఏదో ధర్నా చేశారంట, పేరెంట్స్ కి అన్యాయం చేశాడు సారు, పేరెంట్స్ ఇలా ఇదైపోయారు, పిల్లోడు మంచోడు, మా ఫ్రెండ్ మంచోడు, వాడికి న్యాయం జరగాలని అక్కడ గొడవ చేస్తా ఉంటే సార్ వచ్చి అకాడమీ నుంచి ఇక్కడ చేర్పించుకున్నాడు ఉన్నాడు కదా, వాడు వచ్చి నడవండి ఇంటికి అనేసి తీసుకుని పిల్లలందరూ ఎటువంటి పంపించేశాడంటే రాత్రి 10 మంది హాస్పిటల్ ప్రతి ఒక్కరు చేస్తున్నారు. పిల్లలు వచ్చి మస్తు గోల్ చేశారు, సార్ వచ్చి బెదిరించి తీసుకెళ్లిపోయాడు. అప్పుడు విలేకరులు వచ్చారు, తర్వాత పోలీసులు వచ్చారు. మీకు అందుకే బయటకు వచ్చింది, ఆ ఫోటో అయినా బయటకు వచ్చింది. లేకపోతే వాడు అసలు ఏది చెప్పడు ఎవరికని, అసలు వాడు రాలేదు. ముందు ట్రాలీలు వేసుకెళ్ళంటండి, ఏమండి ఇక్కడ అంబులెన్స్ లేవండి హాస్పిటల్లో, అంత పెద్ద హాస్పిటల్ అంత బంగారంలో చూస్తున్నారు జనాన్ని, అన్ని అంబులెన్స్లు ఉంటే నా కొడుకంట ఏదో ట్రాలీ ఆటోలో వేసుకెళ్లారంట, ఒకళ్ళ కాళ్ళు అంటే ఒకళ్ళు నడుమంట, ఇద్దరు నడుము పట్టుకున్నారంటే, ఇద్దరు కాళ్ళు పట్టుకున్నారంటే, ఇద్దరు చేతులు పట్టి తీసుకెళ్ళారంట. ఏం కర్మ అండి అది, ప్రపంచాన్ని కొట్టుపోయింది. నేను 10,000 ఖర్చు పెట్టిన కొడుకు చంపడానికి పంపించానండి. ఇక్కడ వాడు ఏ లంచి పనులు చేస్తా ఉంటే పట్టుకున్న ఆడపిల్లలు ఉన్నారు వాడి దగ్గర, వాడు ఏ దొంగ పని చేస్తా ఉంటే ఆ కొడుకు చూస్తాడు, కొట్టి చంపేసి ఉంటాడు. వాడు కరెంట్ షాక్ కొడితే చచ్చిపోడేంటండి,
అక్కడ ఉంది మళ్ళీ ఒక్క వైరేనంటండి. అంటే మీకు ఏమైనా అనుమానం ఇట్లా ఉందమ్మా? మాకు అనుమానం ఉందండి. వాడు సావు మీద 1,00,000 అనుమానాలండి. మేము ఎంతసేపు నేను కూడా సరేలే కానీ అనుకున్నాను, కానీ అసలు మా పిల్లలు వెళ్ళి హాస్టల్ రూమ్ చూసి వచ్చాక ఆ రూమ్ లో కరెంట్ షాక్ పడితే చచ్చిపోయి అంత పెద్ద వైర్లు లేవంటే అంత చికాకు అవ్వలేదు. వాడికి ఎలా జరిగింది అయినా కానీ కరెంట్ షాక్ పడితే చేతులు ఎక్కడ ఇలా బీసిపోతాయి. నా కొడుకు గ్లూకోజ్ పెట్టడం వస్తుందా? గ్లూకోజీలు పెట్టారు 2 చేతులకి, మొక్కకి ఆక్సిజన్ పెట్టారు. అంటే నా కొడుకు బాగానే ఉన్నట్టే కదా. వీళ్ళు ఏదో ఏ సాతులోనూ గుద్ది చంపేశారు. ఏదో జరిగింది అంతే సార్, ఇంకంతకంటే ఏమి లేదు సార్. నాకు న్యాయం చేయాలి. నాకు లేక పుట్టిన కొడుకు, నా భర్తకు పక్షవాతం వచ్చున్నాడు, నాకు ఎదిగిన ఆడపిల్ల ఉంది, మా ఇంటి పరిస్థితి ఆర్థికంగా బాగోక నా కొడుకు పెద్దోడైతే మాకు ఆధారం అవుతాడు అనుకున్నాను. వీడు కడుపిల్ల చేసుకుంటాడంటే ఈ మనుగూరు నుంచి భద్రాచలం తీసుకొచ్చి 7 బొందిలా మురగ పెడతారా సార్? నేను చెప్పండి. ఎన్నో నోములు తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత నాకు ఒక కొడుకు పుట్టాడండి. ఆ కొడుకుని అపురూపంగా పెంచుకున్నాను. ఈ నేపథ్యంలో తనకు ఆర్మీ అంటే పోలీస్ జాబ్ అంటే తనకి ఇష్టం అని చెప్పేసి వద్దన్న చెప్పి నా కొడుకు ఇష్టానుసారంగా చేద్దాం వానికి లైఫ్ ఇద్దామని చెప్పేసి తల్లిదండ్రులు డబ్బులు ఖర్చునే పర్లేదని చెప్పేసి ఇక్కడ పంపించారు. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళకి వీళ్ళంతా మిత్రులంతా రాత్రి నుంచే పాపం వాళ్ళ కొడుకు మిత్రుడు చనిపోవడంతో వీళ్ళంతా ఇక్కడ రోజుల మధ్య మిన్నెడుతున్నాయి. ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళంతా మణుగూరు నుంచి రాత్రి తమ మిత్రుడు చనిపోయాడని తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి పడిగాపు కాస్త పరిస్థితి ఉంది. ప్రస్తుతం మిత్రులు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఇమీడియట్ గా మేము బయలుదేరిపోయినాం. అక్కడ నుంచి మణుగూరు నుంచి బండ్ల మీద బయలుదేరిపోయి వచ్చితే మేడం ఫస్ట్ ఆంటీని కలిసాం. ఆంటీని కలిస్తే బాడీని చూపించట్లేదు, బాడీని చూపించిన తర్వాత మేము ఏదో ఒకటి చెప్తామని అంటే మాకు డౌట్ వచ్చింది. అప్పుడే అతను కరషాంగ్ కొట్టి చచ్చిపోవడం అంటే ఏదో ఒకటి ఇదంతా పాకుతుంది కదా, అవును బిగిసిపోవడం ఏదో ఒకటి పాకుతుంది అని చెప్పి హాస్టల్ కాడికి వెళ్ళాం. హాస్టల్ కాడికి వెళ్తే హాస్టల్కి తాళం వేసి లేదు, అసలు ఎవ్వరు లేరు. అసలు మొత్తం రూమ్ మొత్తం ఖాళీ చేసి ఉంది. రూమ్ లో బెడ్ అసలు సరిగ్గా లేదు. అక్కడ కింద ఉన్న బంగారు షాప్ అయిన అంటే ఆ వైర్ పట్టుకొని కాలిపోయాడు అని అంటే అదే షాక్ కొట్టిందంటే ఆ వైర్ చూసినా నేను పోయి. జస్ట్ ఈ వైర్ కదండి, వైర్ కి పైన పైప్ ఉంది. ఆ పైప్ ఓన్లీ అంటారు కదా నా ప్లస్ మైనస్ అంటారు కదా, ఓన్లీ ఒక్క వైర్ పట్టుకొని కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిందని అన్నారు. అక్కడేమో అన్ని మెడిసిన్స్ ఇంజక్షన్లు అవి ఉన్నాయి. తన బ్యాగ్ తప్ప ఎవ్వరు లేరు అక్కడ, అసలు ఎవ్వరు లేరు. అయితే ఆ సార్కి ఫోన్ చేసాం, అక్కడ ఫ్లెక్సీ ఉన్నది, ఆ సార్కి ఫోన్ చేస్తే ఆ సారు స్విచ్ ఆఫ్. మళ్ళీ ఇక్కడ ఇంకొక సందులో గర్ల్స్ హాస్టల్ ఉందంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ ఒక సరౌండింగ్స్ ఉన్న మా పీపుల్ని అడిగితే ఆ పైన రూమ్ లో ఉంటారు వాళ్ళని అడగండి అంటే ఉంటుంది హాస్టల్ చేసే మేడం ఉన్నారు. ఆ మేడం దగ్గర పోతే ఆ మేడం కూడా లేరు, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. సార్ని అడిగితే లేదు మాకేం తెలియదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చూడండి అప్పుడు వెళ్తుంది అంటే ఇంకా ఇక్కడికి వచ్చాం డైరెక్ట్. ఇద్దరికైతే నిన్న జరిగిన ఈ సంఘటనతో మాత్రం అందరూ ఆ అబ్బాయి మృతి పట్ల అందరూ సస్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే మా కొడుకుని ఆ విధంగా మంచిగా ఉండేది వాడు ఈ విధంగా కరెంటుకు షాక్ కొట్టి గురవ చెందడం నమ్మలేకపోతున్నాము. మాకు ఆ మృతులపై మాకు చాలా అనుమానాలు అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నిన్న జరిగిన ఈ సంఘటనపై కూడా చాలా కొన్ని విద్యార్థి సంఘాలు కూడా వచ్చి అక్కడ ధర్నాలు కూడా నిర్వహించి అబ్బాయికి ఎక్స్టెన్షన్ ఇచ్చాలి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు చాలా నిరసన కార్యక్రమాలు చేశారు. సేమ్ టైం ఇక్కడ పోస్ట్ మార్టం అయిపోయిన క్రమంలో కూడా బాడీని మరి మనుగు తరలించే క్రమంలో పోలీసులు మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారని మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనకి అబ్బాయి అక్క ఉంది వాళ్ళని తెలుస్తుందా, మీరు చెప్పండి ఏం జరిగిందమ్మా? నిన్న మా మమ్మీ 8 o'clockకి కాల్ చేశారు సార్. కాల్ చేస్తే నేను డిఫెన్స్ అకాడమీకి కాల్ చేశాను. కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. నాకు ఎవరు ఇక్కడ తెలిసిన వాళ్ళు లేరు. తెలిసిన వాళ్ళు లేకపోతే పిఎస్కి కాల్ చేశాను. కాల్ చేస్తే సార్ వాళ్ళు ఏమన్నారంటే మేము కనుక్కొని చెప్తామమ్మా అన్నారు. నేను ట్రావెల్ చేస్తాను అప్పుడు హన్మకొండ నుండి ఇక్కడ మహబూబాబాద్ వద్దామని రూట్ చూసుకున్నాను, వస్తున్నాను. సార్ వాళ్ళు అమ్మ నువ్వు రా ముందు రా అంటే నేను ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళకి గట్టా కాల్ చేశాను. కాల్ చేస్తే ఇలా చనిపోయాడని చెప్తున్నారంటే నేను నమ్మలేదు నిజానికి. ఎందుకంటే మా అమ్మ చెప్పిన దాని ప్రకారం చిన్న కరెంట్ షాక్ తగిలింది, అది చూపించారు వీడియో కాల్లో అన్నట్టు చెప్పారు. నేను నమ్మలేదు. ఇంటి దగ్గర వాళ్ళు కనుక్కొని చెప్పాను. నేను పోలీస్ స్టేషన్ కూడా కాల్ చేసి ఇలా చనిపోయారంటున్నారు, అసలు కారణం ఏంటో నాకు చెప్పండి అంటే లేదమ్మా నువ్వు ముందు ఇక్కడికి రా అన్నారు. మార్నింగ్ 2 o'clock వచ్చాం సార్. బాడీనైనా చూపియండి అన్న, మార్చరీలో పెట్టేసాం, లాక్ వేసేసాం అన్నారు. ఇంతవరకు బాడీని చూడలే. అసలు మా తమ్ముడు ఎలా ఉన్నాడు ఏంటో కూడా తెలియదు సార్. కరెంట్ షాక్ అంటున్నారు. కరెంట్ షాక్ అన్నప్పుడు మాకు వెంటనే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇంజురీ ఏమైనా జరిగినా కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి పేరెంట్స్ కి చెప్పాలి. కానీ ఎప్పుడో జరిగి ఎవరో ధర్నాలు చేసేదాకా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలంటే సంథింగ్ ఏదో జరిగింది, అదేంటో మాకు తెలియాలి సార్. మా తమ్ముడికి తగిన న్యాయం జరగాలి. ఇప్పుడు ఈ ఒక్క అకాడమీతో అయిపోతాయి, ఇలాంటి 100 మంది చచ్చిపోతారు రేపొద్దున ఇలా చూసి చూడనట్టు వదిలేస్తే. ప్రతి అకాడమీకి ప్రతిదీ కండిషన్స్ ఉండాలి, గవర్నమెంట్ కూడా అన్ని టేక్ ఓవర్ చేయాలి సార్, లేకపోతే ఇలాంటివి చాలా జరుగుతాయి.
డివి నాయక్ అకాడమీకి సంబంధించిన 20 మంది విద్యార్థులు అక్కడ ట్రీట్మెంట్ సంబంధించిన ట్రైనింగ్ తెలుస్తుంది. ఏదైతే సంఘటన జరిగిందో అక్కడ ఉన్నటువంటి అబ్బాయిని ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ నుంచి ఎవరు కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు. తమకు న్యాయం చేయాలి, అతను కఠినంగా శిక్షించాలి, అతని మృతిపై కూడా మాకు చాలా అనుమానాలు ఉందని చెప్పేసి ఇక్కడికి కేసు కూడా నమోదు చేసాం. కనీసం పోలీసులు కూడా ఇక్కడ పట్టించుకుంటున్నారు. ఆ బాధ ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు దీనావస్థలో వాళ్ళ తల్లి వాళ్ళు దిగ్బంధంలోనేంత పరిస్థితి ఉంది.